ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంటే జీర్ణించుకోవాలని బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలకు దిగుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. చివరి ధాన్యం గింజ కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వందేనని పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. ముందుగా కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడులు మరణించిన వారికి నివాళులర్పిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు పండించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు పంపిస్తే అవినీతి అక్రమాలకు పాల్పడడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టి ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వ గోదాములకు తరలిస్తుందని వెల్లడించారు. దీంతో మండలానికి చెందిన కొందరు గులాబీ నేతలు గోదాముల్లో సమయానికి ధాన్యం దించడం లేదని అసత్య ప్రచారాలకు పూనుకుంటున్నారని వెల్లడించారు. అవసరమగు అమాలీలు లేకున్నా ఇతర రాష్ట్రాల నుండి తెప్పించి దిగుమతులు చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నానికి పూనుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నానికి పూనుకుంటున్నారన్నారు. మేము మొదటి వారం వరకు మండల వ్యాప్తంగా రైతులు పండించిన చివరి గింజను కొనుగోలు చేస్తామని అసత్య ప్రచారాలు చేసే నాయకుల మాటలు నమ్మి అన్నదాతలు ఆగం కావద్దని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, మాజీ జెడ్పీటీసీ గుండం నరసయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్నేని అంజన్రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొండం రాజురెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ వేల్ముల రామరెడ్డి, డైరెక్టర్లు బద్దిపడిగ ప్రతాప్ రెడ్డి కుమార్, మహిళా విభాగ మండల అధ్యక్షుడు వనిత, నాయకులు ఎల్లాగౌడ్, ఎల్సాని దేవయ్య, డిటి నరసింహులు, మసూదన్ రెడ్డి, బొప్ప నర్సయ్య, గాంతం రాజు, అనిల్, శ్రీనివాస్, కొండల్ రెడ్డి, రాజు, మల్లేష్ గౌడ్, కొమరయ్య తదితరులు కలరు. వడ్ల కొనుగోలు అనే సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ అనేది రొటీన్గా జరిగే అది కార్యక్రమం. అది గత ప్రభుత్వము దాన్ని మొత్తం పతనం చేసినటువంటి పార్టీ. ఎందుకంటే రైస్ మిల్లులకు ధాన్యాన్ని ఇచ్చి వారి నుంచి మళ్ళీ వారు ఏదైతే రొటీన్ పద్ధతిలో ఇవ్వాలి బియ్యం అనేది వారు ఇవ్వకున్నా కానీ మళ్ళా వాళ్లకు దించుకుంటూ అదే పద్ధతిలో కుంభకోణం తయారు చేసినటువంటి గత ప్రభుత్వం. ఇవల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దూరదృష్టి పెట్టి ఇవాళ రైస్ మిల్లర్స్ గతంలో ఏదైతే ధాన్యం తీసుకున్నారో అది గవర్నమెంట్ ప్రభుత్వానికి చెల్లించాలనే పద్ధతి పెడితే వారు చెల్లించకపోవడంతో ఇవాళ ధాన్యానికి కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుంది. కానీ వేరే ఆటంకాలు కూడా ఏమి లేవు. రైతులు కూడా కొద్దిగా గమనించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నాడు కాబట్టి మనమందరం కూడా వారికి సహకరించవలసిన అవసరం ఉంది. కశ్మీర్లో మరి పల్గాం ప్రాంతంలో జరిగినటువంటి టెర్రరిస్టు దాడిని ఈ ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ చనిపోయిన వారికి మరి పూర్తిగా మేము సానుభూతి తెలియజేస్తున్నాం. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మరి ప్రభుత్వంపై దుమ్మెత్తి పొయ్యాలే, బురద జల్లారేటువంటి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. అప్పటి ప్రభుత్వం వడ్లు పండియద్దని చెప్పింది. వరి వద్దు ఉరుముద్దు అని కేసీఆర్ గారే స్వయాన రాష్ట్ర రైతాంగానికి పిలిపించిండు. కేంద్ర ప్రభుత్వం దొడ్డొడ్లు కొంటలేదు కాబట్టి పండియకండి రైతులారా అని చెప్పిండు. కానీ ఈ ప్రభుత్వం దొడ్డొడ్లు పండించినప్పటికీ ఈ రాష్ట్రంలో పౌర సరఫరా శాఖల ద్వారా మరి సన్న బియ్యం ప్రజలకు అందిస్తున్నప్పటికీ దొడ్డు వడ్లు మేము బియ్యం తీసుకొని ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాం, మీరు పండియండి అని చెప్తా ఉంది. ఇక లేనిపోయిన 6 పనులు లారీలు దిగుమతి అయితే లేవు, రైస్ మిల్లో దించుకుంటలేరు, ధాన్యం కొనుగోలు నుంచి లారీలు ఎక్కిస్తలేరు, అమాలీల కొరత ఉందని చెప్పి ఈ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా మీరు ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేసిన తర్వాత మరి రైస్ మిల్లర్లు ఆ ధాన్యాన్ని తీసుకున్న తర్వాత
దానికి సంబంధించిన క్వింటాల్ వడ్లకు 63 కిలోల బియ్యాన్ని మరి ఎఫ్సిఐకి ఇవ్వాల్సిన బాధ్యత మిల్లర్లది, చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ అటు ప్రభుత్వం ఇటు రైస్ మిల్లర్లు ఒక దళారీ వ్యవస్థల పందికొక్కులా తయారై రాష్ట్ర ఖజానాలు మొత్తం మింగేసిన సంఘటన రాష్ట్ర ప్రజలందరూ చూసిరు. అప్పుడు రైతాంగం వద్ద మీరు వడ్లు కొంటే పొల్లు పేరు మీద తాలు పోరి మీద మీరు దోసుక తిన్నది స్థానిక నాయకులంతా తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం రైతాంగం పట్ల పేద ప్రజలకు భారం పడకుండా అందరికీ న్యాయం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటుంది. రైతులారా ఆలోచన చేయండి. ఇది కొత్తగా వ్యవస్థను తీసుకొచ్చింది కాబట్టి రైతాంగం మీద వడ్డీ భారాలు పడకుండా ఎవరికి నష్టం జరగకుండా ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రతి గింజను కూడా కొంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ వారి యొక్క టీఆర్ఎస్ యొక్క కళ్ళబొల్లి మాటలు మాపై బురదల్లే ప్రయత్నం మాటలు తప్పితే అందులో వాస్తవాలని చెప్పి లేవని చెప్పి గ్రహించాలని చెప్పి ఇక్కడ మండల రైతాంగానికి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి ఆహ్వానిత వాలీబాల్ పోటీల ముగింపు వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. వారు మాట్లాడుతూ ఆటలు ఆడడం వల్ల శారీరక దృఢత్వం లభిస్తుందని తెలిపారు. మన ప్రాంతం అనేక మంది క్రీడాకారులకు నిలయంగా మారిందన్నారు. గతంలో విద్యార్థి దశలో ఉన్న సమయంలో కోర్టు లైన్ పోసేవాడినని అప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఎల్లప్పుడూ క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలు జిల్లా పరిధిలో తన వంతు ప్రోత్సాహకం ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని, అందులో భాగంగా రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికి తీయడానికి సీఎం కప్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినట్టు తెలిపారు. క్రికెట్ ఆడడానికి అనుగుణంగా సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల ప్రాంతాల్లో 5 ఎకరాల స్థలం కేటాయించడానికి ప్రభుత్వంకు లేఖ రాయడం జరిగిందన్నారు. క్రీడా రంగానికి మన జిల్లాకు అధికంగా నిధులు తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమనేని శ్రీ కుమార్, టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ చొప్పదండి ప్రకాష్, ప్రధాన కార్యదర్శి కోడం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బుర్ర నారాయణ, గుడ్ల రవి మరియు గడ్డం నర్సయ్య, బొప్ప దేవయ్య తదితరులు పాల్గొన్నారు. క్రీడలను మరింత ముందుకు తీసుకుపోవచ్చు దాత వదులుతున్నటువంటి వారికి కూడా నా వైపు నుంచి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గెలుపొందినటువంటి ఇప్పుడే నాలుగు మాట్లాడడం చెప్పడం జరిగింది. కూర్చున్నప్పుడు అనుకూలంగా కూడా పొద్దుస్తమానం ప్రజా జీవితంలో గట్టినటువంటి వాళ్ళు కానీ, బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇలాంటి సమయంలో దీపమైనటువంటి మీకు హాఫ్ అన్ అవర్ మైండ్ ఫ్రెష్ అప్ అయిందంటే ఏ క్రీడలోకి వచ్చినాక అందులో లీనమైపోతాం. ఇక్కడ రాజశేఖర్ ఉన్నాడు, అటు క్రీడా కొడుకు లీనమైపోయినాయి. ఆ డాడీ ఈ క్రీడా రంగంలో క్రీడలోకి వచ్చిన తర్వాత గ్రౌండ్లో దూకిన తర్వాత మనం హోదాలు మర్చిపోతాం. మన బంధుత్వాలు, బాంధవ్యాలు కూడా అంటే హోదా అనేది మర్చిపోయి క్రీడాకారుడిగా ఆ జీవితంలో ఆ పాత్రలు విలీనం అయిపోతాం అనే దానికి నిదర్శనంగా ఈరోజు ఇక్కడ జరిగినది కూడా చూడడం జరిగిందన్నమాట. సందర్భం చెప్తూ గతంలో కూడా నేను లైన్కు ముగ్గు వేసేవాడిని. అంటే క్రీడ అంటే అభిమానం ఉంది, క్రీడా స్ఫూర్తితో ముందుకు పోయే క్రమంలో క్రీడా రంగంలో ఉన్నటువంటి వారు విద్యార్థి దశలో క్రీడలలో ముందుకు పోతున్నటువంటి లేదా క్రీడల పట్ల ఆసక్తి ఉండి, క్రీడలంటే కాస్త ఆలోచన ఉండి క్రీడలలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో వారికి మనోధైర్యాన్ని పెంపొందించేటువంటిది కూడా క్రీడలలో. ఎందుకంటే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొనేటువంటి సందర్భం చిన్నప్పుడు క్రీడలలో చూస్తాం, పడతాం, లేస్తాం, దెబ్బలు లాగుతాయి. మనోధైర్యం అంటే ఓటమి అనేదో తెలుస్తుంది, గెలిపోయిందో తెలుస్తుంది. అంటే జీవితంలో భవిష్యత్తులో కూడా ఏదైనా సందర్భంలో ఓటమి వచ్చినా మళ్ళీ గెలవాలని చెప్పని నేర్పేది ఈరోజు క్రీడారంగం చిన్నప్పుడు విద్యార్థి దశలో. కాబట్టి క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి భవిష్యత్తులో వారి దైనందిన జీవితంలో ఒకవేళ ఎక్కడైనా ఓటమి వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. ఆ మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి క్రీడారంగానికి సంబంధించి కాబట్టి మనం చిన్నప్పుడు మీరు అనేక స్కూళ్ళలో ఇప్పుడు కూడా కంపల్సరీ ఒక క్లాసును పెడుతున్న సందర్భం గమనిస్తున్నాం. సాయంత్రం కాగానే తప్పనిసరిగా ఆటల పోటీలకు కాస్త వెసులుబాటు ఇచ్చి ఇంటికి ఒకటి ముందు వారి ప్రావీణ్యాన్ని ఆ గ్రౌండ్లో చూపించుకుని వెళ్ళేటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. అలాంటి క్రీడ మనం తప్పనిసరిగా ప్రోత్సహిద్దాం. భవిష్యత్తులో కూడా ఈ తరం యువత కూడా క్రీడల పట్ల చిన్నప్పుడు కొంతమంది పిల్లలు ఏమో ఆడితే ఎంతపడి దెబ్బలు లాగుతుంది, కానీ మోకాలు దెబ్బలు లాగాలి, మోచేతులు దెబ్బలు లాగాలి. అప్పుడంటే దెబ్బ అనేది కూడా తెలిస్తే దాన్ని మానుకోవడానికి చేసే ప్రయత్నం జీవితంలో కూడా ఉపయోగపడుతుంది అనేది నేను ఈ సందర్భం చెప్తూ
నాకు ఎక్కువగా మా పీటీ లక్ష్మణ్ సార్ వాలీబాల్ ఆడవాడు, నేను ఎందుకు ఖోఖో ఆడేవాడిని. ఖోఖో అంటే ఇప్పుడు నడుస్తున్నట్టు రూట్ పరిగెత్తడానికి అవకాశం ఉంటుందని, ఎందుకంటే సైకలాజికల్గా ఒక్కొక్క ఉంటుంది అని వాలీబాల్ కూడా ఆడేవాళ్ళం. కానీ ఎక్కువగా క్రికెట్ మన ఖోఖో వైపు వెళ్ళినాం. అప్పుడు వేములవాడలో టోర్నమెంట్ వచ్చి ఆనందంగా అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి అప్పుడే కొత్తగా వసతి గృహాలు అయినాయి. ఇప్పుడు దాన్ని అది వాడుతలేదు, కానీ అక్కడ మాకు వసతి కల్పించడం, అక్కడనే భోజనాలు ఏర్పడేయడం, అదొక ఆనందం, అదొక లోకం ఆ సమయంలో. అలాంటి దానికి మనం ఈరోజు బాధ్యత గల పదవులు ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ క్రీడలను ముందుకు తీసుకుపోయే క్రమంలో మన సహకారాన్ని అందిస్తూ ముందుకు పోవాలని వేదిక మీద మీ అందరం కూడా తప్పనిసరిగా ఆ క్రమంలో సహకారం అందిస్తామని చెప్పి ఉన్నటువంటి వాలీబాల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి పెద్దలకు, కబడ్డీ అసోసియేషన్ పెద్దలు కూడా ఒకరిద్దరు వారికి కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో మాత్రం నేను మళ్ళీ చెప్తున్నది మూడోసారి ఛాత్రాజ్పల్లిలో చెప్పిన మొదటి నేను గెలిచిన 3 నెలల్లో రాష్ట్ర స్థాయికి నేను రెడీ అని, రెండోది ఛాత్రాజ్పల్లిలో మళ్ళీ నన్ను జీవికి తీసుకుపోయింది కానీ రాష్ట్ర స్థాయికి తీసుకురాలేదు. మరి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చేది మరి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు మీరు తొందరగా వీలైన తొందరగా 2 నెల రోజులు అడ్డీట్ల తేడాలా 3 మాసాలు తేడాలను పెట్టుకుంటారు, కానీ మీరు పెట్టండి. దానికి సంబంధించి మంచి చెడు అన్నీ మనం ముందుండి కార్యక్రమం చేసుకుందామని చెప్పాలి. మాట సందర్భంగా ఈ తెలియజేస్తూ రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు మన ప్రాంతానికి తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. రాజధాని సిరిసిల్ల జిల్లాలో కూడా జరుగుతున్న అభివృద్ధిని చూపించిన వాళ్ళు అవుతాం. బహుశా మీరు ఆ కార్యక్రమం తీసుకున్న వాళ్ళు రాజధాని ఆలయ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం కూడా మొదలైతే విస్తృతమైనటువంటి మన ప్రాంతంలో ఉన్నట్టు కూడా చూడడానికి మీ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు రావాలని, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకొని మనం ఏ విధంగా ముందుకు పోతే ఎవరెవరి ద్వారా క్రీడాకారులకు సంబంధించినటువంటి వారి సహకారం తీసుకుందామని, ప్రభుత్వ సహకారం ఏ విధంగా తీసుకుందాం, అధికారుల సహకారం ఏ విధంగా తీసుకుందాం, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక దృక్పథంలో, సాంఘిక దృక్పథంలో ఎవరైతే ముందుకు వచ్చే వారందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక ఈవెంట్ లాగా, ఒక పెద్ద పండగ లాగా అక్కడ మనం ఆ 2 రోజులు 3 రోజులు ఏర్పాటు చేసుకుంటే హోదాలు మర్చిపోయి తరతమ భేదాలు మర్చిపోయి అందరం కూడా పండగ వాతావరణంలో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా మనం విజయవంతం చేసుకుందాం. వీలైతే ఆ 3 రోజులు నేను కూడా ఏ ప్రోగ్రాం పెట్టుకోకుండా ఆ కార్యక్రమం ఉండే విధంగా, అంతకంటే ముందు కార్యక్రమం తీసుకొని ఉండే విధంగా, మరి ప్రతినిత్యం మీ మధ్యలో ఉండే విధంగా నేను నిర్ణయం తీసుకొని ఉంటాననే మాట కూడా సందర్భంగా తెలియజేస్తూ, ఒకవేళ ఆ సమయంలో తప్పని పరిస్థితిలో సేల్కో తప్పని పరిస్థితిలో ఏదైనా మీటింగ్ అనుకోకుండా వస్తుంది. ఈ రోజు ఇక్కడికి వస్తున్నా రాహుల్ గాంధీ గారు వస్తున్నారు, బయలుదేరి రావాలని చెప్పిన సమాచారం వచ్చింది. అంటే ఆ విధంగా అలాంటివి ఉంటే తప్ప నా చేతులు ఉంటుంది. కాబట్టి ఆ 3 రోజుల ప్రోగ్రాం మంచిగా చేసుకుంటూ మనం మన జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ ఇంకా పెద్ద వాటిని కూడా మనం ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటే అయితే ఈరోజు వాళ్ళు వస్తే కేవలం క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలి, మన జిల్లాలో సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అవకాశాలు కూడా మనకు ఏర్పడతాయి. తరచూ మంత్రులు మన జిల్లాలో పర్యటించినట్టయితే మనం 50 డిపోను 50 కోట్లతో తీసుకుని జరిగింది. దాన్ని మరింత పెంచాలని చెప్పి మరో 50 కోట్లు పెంచాలని చెప్పి మేము కావాలి తీసుకున్నాం. మొన్న మనం ఇక్కడ ఇంచుమించు ప్రత్యక్షంగా 800 మందికి, పరోక్షంగా 2000 మందికి ఉపయోగపడే కుట్టు మిషన్ కేంద్రాన్ని కూడా మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటిది కూడా ఇక్కడ ఆల్రెడీ పని ప్రారంభం చేసే క్రమంలో 1,30,00,000 చీరలకు మొదటి దశ 65 లక్షల చీరలకు సంబంధించి ప్రొడక్షన్ ఇవ్వాలని చెప్పని నూలును ఏదో యాడ్ డిపోతో ఇచ్చే క్రమంలో చాలా మంది మాకు కూడా కావాలంటే 50 కోట్లకు ఇంకా అదనంగా 50 కోట్లు కావాలని చెప్పని క్రమంలో, అంటే ఇటు నేతనులకు, రైతన్నలకు, ఇటు యువకు, క్రీడా రంగానికి రకరకాలుగా ఏవైతే ఉంటాయో వారందరూ కూడా మనం కార్యక్రమం చేసుకునేవాడానికి కోసం కూడా ఉపయోగపడుతుంది మాట చెప్తూ, తరచూ ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు, పదులు ఉన్నటువంటి వాళ్ళు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు ఇలాంటి కార్యక్రమాలు తరచూ వెళ్ళినట్టయితే అనేక సమస్యలు పరిష్కారం అవడానికి ఒక అవకాశం ఉంటుందనేది ఒక ఉదాహరణ చెప్పి, ఈ మధ్యలో మీ ఎమ్మెల్యే గెలిచినాక అగ్రవారం రమ్మంటే డిగ్రీ కాలేజీకి వెళ్ళినాం. అక్కడ అగ్రవారం డిగ్రీ కాలేజీకి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపాల్ గారు, లెక్చరర్స్, మహిళలు అందరూ కూడా ఇక్కడ ఇంచుమించు 600 స్ట్రెంత్ తీసుకురాగలిగినాం. చాలా చక్కగా డిగ్రీ కాలేజ్ నడపగలుగుతున్నాం. కానీ బాలికలకు హాస్టల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. డేస్ కాలేజ్ వస్తున్న ఒకవేళ బాలికల హాస్టల్ ఉంటే బాగుంటుంది. గత 10 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా, అవుతలేదని చెప్పంటే నా ప్రయత్నాన్ని మొదలు పెడతానని చెప్పి ఎక్కడ వాళ్ళకి మాట ఇవ్వాలి. ఆ రోజు వాళ్ళు అడిగింది 5 కోట్ల పైచిలకు నుంచి 6 కోట్ల వరకు. ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఇల్లంతకుంట మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని పాఠశాల ప్రిన్సిపల్ దేవరాజు శాలువతో సన్మానించారు.
ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ 2వ సంవత్సర ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఇల్లంతకుంట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఘనంగా సన్మానించారు. కాలేజీ ప్రిన్సిపల్ కె దేవరాజు ఆధ్వర్యంలో ఈ అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కృషి, అధ్యాపకుల పట్టుదల విద్యార్థులకు ఈ విజయాన్ని తీసుకొచ్చిందన్నారు. మా కళాశాలలో కె సాగర్ 986 మార్కులు, ఉదయశ్రీ 1000కి 918 మార్కులు, మహాలక్ష్మి 842, వినయ్ 778 మార్కులు, అనిల్ 635 మార్కులు సాధించారన్నారు. బాబు బిడ్డ బిడ్డ బాగా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకున్నది కంటే సంతోషం బిడ్డ కంటే. నారాజు నువ్వు కూడా రావచ్చు. శ్రీనివాస్ మిగతా అందరు ఆడమా పైన ఉండాలి సార్. కుమార్ నీది చూసేటప్పుడు అరే ఇది నా ఫోటో. మై నేమ్ ఈస్ కేసాన్. నేను ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్ ఇలంతకుంటలో చదువుకున్నాను. ఇక్కడ చదువుకోవడం వల్ల నాకు 1000కి 986 మార్కులు వచ్చాయి. నా లెక్చరర్స్ తల్లిదండ్రుల మోటివేషన్ వల్లే నాకు ఇలా వచ్చాయి. ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ చాలా బాగా చెప్పారు. క్లాసెస్ స్పెషల్ కేర్ కూడా తీసుకున్నారు. స్టడీ అవర్స్, క్లాసెస్, సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ చేశారు. దానివల్లే నాకు ఇన్ని మార్కులు సాధించాను. ఇప్పుడు 10th అయిపోయిన విద్యార్థులందరూ గవర్నమెంట్ కాలేజ్ ఇల్లంతకుంటలో చేరాలని నేను సజెస్ట్ చేస్తున్నాను. మై నేమ్ ఇస్ శ్రీ మహాలక్ష్మి. నేను గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఇల్లంతకుంటలో చదువుకున్నాను. ఇక్కడ చదువుకున్నందుకు నాకు 1000కి 842 వచ్చినది. టీచర్స్ స్పెషల్ కేర్ వల్ల మరియు మా తల్లిదండ్రుల స్పెషల్ కేర్ వల్ల నేను ఇది సాధించాను. ఇల్లంతకుంటలో 10th క్లాస్ చదువుకున్న విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి మంచిగా మన దగ్గరనే ఉన్న కళాశాలలో జాయిన్ అయ్యి మంచిగా రెగ్యులర్గా వస్తే మంచి మార్క్స్తో ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మనకి రిజల్ట్ చూపిస్తారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో మా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇల్లంతకుంట అత్యుత్తమ ఫలితాలను సాధించింది. సెకండ్ ఇయర్లో 75%, ఫస్ట్ ఇయర్లో 50% అంటే ఎబో రిజల్ట్తో మంచి స్టేట్ టాపర్స్ మాకు రిజల్ట్ చాలా చక్కగా వచ్చింది. అయితే ఇల్లంతకుంట మండలంలో ఎస్ఎస్సి ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులకు ఒక విజ్ఞాపన ఏంటిది అని అంటే, మీ మండలంలో మీకు అన్ని వసతులతో కూడినటువంటి మంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల మీకు అందుబాటులో ఉన్నది. అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపక బృందం ఉన్నది. దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి అధ్యాపక బృందం అన్ని సబ్జెక్టులలో నిష్ణాతమైనటువంటి బోధన జరుగుతూ ఉన్నది. కాబట్టి తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఎస్ఎస్సి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులు మన కళాశాలను ఎంచుకొని మన కళాశాలలో చేరి అత్యుత్తమ ఫలితాలను సాధించాల్సిందిగా మరి కోరుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను అన్నింటినీ కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇక్కడ మనకు చక్కగా అన్ని రకాల వసతులతో ఉన్నది. మంచి విద్యాబోధన, సమర్థవంతమైనటువంటి విద్యాబోధన జరుగుతున్నది. మంచి ఆటల ఆడుకోవడానికి చక్కని మైదానం ఉన్నది. లైబ్రరీ సౌకర్యం ఉన్నది. దాంతోపాటుగా ఫ్రీ బుక్స్ అందజేయబడుతుంది. స్కాలర్షిప్స్ సౌకర్యం ఉన్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలకు. ఈ సౌకర్యము విద్యార్థులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మంచి 9 గంటల నుంచి మొదలుకుంటే 5 గంటల వరకు చాలా చక్కగా మంచి విద్యాబోధన జరుగుతుంది. ఆటలతో అండ్ ఈ ఎన్ఎస్ఎస్ లాంటి కార్యక్రమాలతో మానసికంగా వారి పిల్లలను ఉత్తేజపరుస్తూ వారి యొక్క కెరియర్ గైడెన్స్ అందజేస్తూ చాలా చక్కని తోడ్పాటును అందించి విద్యార్థులకు మంచి విద్యను, నాణ్యమైనటువంటి విద్యను అందించి వారి యొక్క చక్కని భవిష్యత్తు తీర్చిదిద్దడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి విద్యార్థులు ఇంటర్మీడియట్లో చేరేటువంటి విద్యార్థులు ఇల్లంతకుంట మండల విద్యార్థులందరూ కూడా మన కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాలని, ఈ కళాశాల అభివృద్ధికి
మరి అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ కూడా అందజేసి ఈ మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించి కళాశాలను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకుపోతామని అందుకు మీరు సహకరించాలని చెప్పేసి కోరుతాం. మరి రిలీజ్ అయినటువంటి ఫలితాలలో మాకు ఎంపీసీ నుంచి కే సాగర్కి 986 మార్కులు రావడం జరిగింది. ఇది స్టేట్ ర్యాంక్ సాధించడం అనేది మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మరి ఇట్లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధించేటువంటి విద్యార్థులను మేము తయారు చేసి మేము వారి యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకు మేము తోడ్పాటును అందిస్తాం. కాబట్టి సౌకర్యాన్ని విద్యార్థులందరూ కూడా వినియోగించుకోవాలని, ఇట్లా ఉత్తమ ఫలితాలు సాధించడానికి మేము నిరంతరం కృషి జరుపుతూనే ఉంటాము. పిల్లలకు చాలా చక్కని పర్సనాలిటీ డెవలప్మెంట్, మానసిక వికాసాన్ని కలిగించడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు, వాళ్ళ యొక్క వ్యక్తిగత వికాసానికి సంబంధించి అవసరమైనటువంటి కార్యక్రమాలను కూడా మేము అందించి తంగలపల్లి మండల కేంద్రంలో రేపు జరిగే రైతు అవగాహన సదస్సును విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జులగం ప్రవీణ్ పిలుపునిచ్చారు. తంగలపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవీణ్ మాట్లాడుతూ స్థానిక ఎంఆర్ఓ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జరిగే రైతు అవగాహన సదస్సును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఈ అవగాహన సదస్సుకు ప్రభుత్వమే పాది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరవుతారన్నారు. వారు మీ నుండి సలహాలు తీసుకుని అలాగే వారి సలహాలు మీకు చెప్పి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ డైరెక్టర్లు ఇటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పొన్నాల పరశురాం, కాంగ్రెస్ నాయకులు మునిగాల రాజు, బైరినేని రాము, మందాడి తిరుపతి, సత్తు శ్రీనివాస్ రెడ్డి, చుక్క రాజశేఖర్, గుగ్గిల భరత్, ఎగుర్ల ప్రశాంత్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. తంగలపల్లి మండల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం ద్వారా రైతులకు అండగా నిలబడాలని, రైతులు పండించిన పంటను ప్రతి చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, మండల రైతులు ఏదైతే కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిరో ఆ కొనుగోలు సెంటర్ల ద్వారా వడ్లను పర్చేసింగ్కి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఏదైతే చిన్న చిన్న సమస్యలతోని వడ్లు కొనుగోలులో జాప్యం జరిగిందో వాటిని అధిగమించుకుంటూ ప్రభుత్వ అధికారుల చొరవతోని, ప్రభుత్వ పెద్దలు, మంత్రుల సహకారంతో సమస్యలను తీర్చుకుంటూ ఈరోజు పూర్తి స్థాయిలో వడ్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి రైతులు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. గతంలో బ్యాంకు గ్యారంటీ లేకుండా రైస్ మిల్లుల ద్వారా కొనుగోలు చేయడం ద్వారా ఎంత అరాచకం జరిగిందో, కొనుగోలులో కావచ్చు, అలాగే వడ్ల తూకంలో కావచ్చు, మిల్లర్లతో కుమ్మకైన గత పాలకులు చేసిన నిర్వాహకం అందరికీ తెలిసిందే. అటువంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా మిల్లర్లతో మాట్లాడి బ్యాంకు గ్యారంటీలతోని తంగలపల్లి మండలానికి కొన్ని రైస్ మిల్లులను అలాట్మెంట్ చేయడం జరిగింది. వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రైతులకు తెలియజేయడం జరుగుతూ ఉంది. పడకుండా అందులో ఉన్న చట్టం పైన అవగాహన కల్పించే విధంగా, అందులో ఉన్న సెక్షన్లను రైతుకు ఏ విధంగా మేలు చేస్తారని చెప్పే విషయాన్ని తెలియజేసే విధంగా రేపు స్థానిక ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సోదరులు అవగాహన సదస్సును వినియోగించుకోవాలి. తప్పకుండా ఇటు రైతు అవగాహన సదస్సులో ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ హాజరై రైతులు ఇచ్చే సలహాలు తీసుకొని, ఇంకా భూభారత చట్టంలో ఇంకా రైతులకు ఏ విధంగా కొన్ని అంశాలను చేస్తే మేలు జరుగుతుంది, అందులో ఉన్న రైతు సమస్యలను ఏ విధంగా తీర్చగలుగుతామని ప్రభుత్వ పెద్దలు రేపు అవగాహన సదస్సులో మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ ఇది అవకాశాన్ని వినియోగించుకొని రేపటి జరగబోయే అవగాహన సదస్సు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యాలని కోరుతూ ఉన్నాం. అలాగే ఏదైతే ప్రభుత్వం నిర్ణయం మేరకు రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి చివరి గింజ వరకు కొనుగోలు చేసి వాళ్ళందరికీ అవకాశాలు, అలాగే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయకుండా రైతులకు అండగా ఉంటుంది ప్రజాప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ మే 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
సిరిసిల్ల శివనగర్ శివాలయం ఫంక్షన్ హాల్లో జిల్లాలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజ్జు వేణు అధ్యక్షతన సమావేశం జరిగింది. మొదటగా 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ మృతి చెందిన టూరిస్టులకు సంతాపం ప్రకటించారు. అనంతరం పలు సంఘాల నాయకులు మాట్లాడారు. బ్రిటిష్ వారితో కొట్లాడి సాధించుకున్న 49 చట్టాలను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం 4 కోడ్లుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాస్తుందని అన్నారు. సమ్మె చేసే హక్కును కోల్పోవాల్సి వస్తుందని, కనీస వేతనం అమలు కావడం లేదన్నారు. కార్మికులంతా కేంద్ర ప్రభుత్వంపై తిరగబడకుంటే కార్మికుల హక్కులు పూర్తిగా హరించి వేస్తారని తెలిపారు. అన్ని రంగాల కార్మికులు ఒక్కతాటిపైకి వచ్చి హక్కుల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమిశెట్టి దశరథం, సిఐటి జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, జిందం ప్రసాద్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు, ఏగమంటి ఎల్లారెడ్డి, ఏఎన్టీసీ నాయకులు గొట్టె రుక్మిణి, వెంగళ శ్రీనివాస్, ఆకుల రాములు, మధ్య ఆనశ్రీయ, కూరపాటి రమేష్, జిందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. చట్టాలపైన అవగాహన చేస్తూ దీనికి హాజరైన కార్మిక ముందున్న అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు అందరికీ పేరు పేరున ఉద్యోగాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కార్మిక చట్టాలు ఏ ప్రభుత్వం అయినా కానీ కార్మికుల చట్టాల జోలికి పోలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీ పైన వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలనే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈరోజు మీరందరూ ఐక్యతగా ఉండి ఖచ్చితంగా ఇదే మొదటి మీటింగ్ కాదు, ఇంకా కష్టపడితేనే ఆ చట్ట వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించి మనం తీసేస్తేనే రేపు రానున్న రోజుల్లో కార్మికులకు అన్ని విధాలుగా బీడీ కార్మికులు కావచ్చు, పవన్ కార్మికులు కావచ్చు, మన లేబర్ కూలీ కార్మికులు కావచ్చు, అన్నిటికీ సంబంధించిందే ఈ చట్టం. ఈ చట్టాన్ని వ్యతిరేకించి గతంలో ఏ మాదిరి ఉందో ఇంకా కార్మికులు మెరుగైన చట్టాలు, కార్మికులకి ఆపదత్తే ఇంకా గిరిగాదిని పెట్టే విధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని మనం తలదించుకునే పరిస్థితి తెచ్చి ఖచ్చితంగా మన చట్టాలు ఖచ్చితంగా ఇంకొకరిని ఎక్కువ అమలు చేసుకునే భాగంలో మీరందరూ ఐక్యంగా ఉండి ఖచ్చితంగా ఎక్కడికైతే అక్కడికి అవసరం ఉంటే ఢిల్లీ దాకా వెళ్ళడం సుధా సిద్ధమై ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా కార్మికుల ఐక్యత కాపాడాలనే దిశలో పెద్ద నాయకులు వేదిక పైన ముందుంటారు. మీరు వారి వెంబడి నుండి ఖచ్చితంగా పోరాడి మనం ఈ హక్కులను సాధించుకునే దాకా మీరు పోరాడాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన వేదిక పైన పెద్దలకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఎల్లుండి కేసీఆర్ సభ్యులు వాటి ఒక 5 నిమిషాలు రమ్మని కోరేరు వచ్చిన మరి అదేవిధంగా భావించద్దు. దయచేసి మీరందరూ ఐక్యంగా పోరాడితే మా పార్టీ పక్షాన కానీ మా పక్షాన కానీ సార్ కేటీఆర్ పక్షాన కానీ పూర్తి మా సహకారం ఉంటాయని చెప్పి వేదిక పైన తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనసు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ఈ సమ్మె సన్నాహక సదస్సుకు చేసినటువంటి అన్ని కార్మిక సంఘాల నాయకత్వానికి హాజరైనటువంటి అన్ని కార్మికులందరికీ కూడా సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన నమస్కారాలు, విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఈ సమ్మె దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె మే 20న తలపెట్టిన సమ్మె ఎందుకు చేపట్టవలసి వచ్చిందంటే బ్రిటిష్ కాలం నుండి మన కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను ప్రస్తుతం 3వసారి అధికారంలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వము మార్చి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు కూడా మినిమం వేజెస్ యాక్ట్, కనీస వేతనాల చట్టం, పారిశ్రామిక సంబంధాల కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్, అదేవిధంగా సేఫ్టీ అండ్ హెల్త్ సేఫ్టీ కోడ్, ఇట్లా 4 లేబర్ చట్టాలుగా మార్చింది. ఈ చట్టాలు కనుక అమలైతే మన కార్మిక వర్గానికి తీరం నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. మళ్ళీ మన కట్టుబానిసలుగా మారే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్మిక క్షేత్రము ఇప్పటికే ఇక్కడ దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల మంది కార్మికులు ఇక్కడ పవర్ రంగం కావచ్చు, బీడీ రంగము, హమాలి, బిల్డింగ్, గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనము, మిషన్ బయట ఇట్లాంటి రంగాలలో సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే కార్మిక సంఘాలుగా మనము ఈ ప్రభుత్వాలతో పోరాడి కార్మిక చట్టాలు హక్కుల గురించి కొన్ని సాధించుకోవడం జరిగింది. అయినా కూడా ఈ ఉన్నటువంటి చట్టాలను తొలగించే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మన చట్టాలు హక్కులను కాపాడుకోవడంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గము ఐక్యమై మే 20వ తేదీన ఒక రోజు దేశవ్యాప్త సమ్మె
చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ సమ్మె జయప్రదం కోసం ప్రధానంగా ఈ సన్నాహక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సమ్మెలో మన రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అసంఘటిత సంఘటిత రంగ కార్మికులందరూ కూడా ఆ రోజు మొత్తం పనులు పనిచేసి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మన యొక్క చట్టాల హక్కులను, మా చట్టాలు ఏదైతే 29 చట్టాలు మేము పోరాడి సాధించుకున్నామో ఆ చట్టాలని కొనసాగించాలని మన సమ్మె ద్వారా మనం గట్టిగా తెలియకపోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకత్వాన్ని కూడా మేమందరం కూడా ఈ సన్నాహకు సంబంధించి అన్ని రంగాల ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు, యాజమాన్యాలకు సమ్మె నోటీసులు ఇచ్చి చేస్తాం. మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా సమ్మెకు సంబంధించినటువంటి మన కార్మిక వర్గం సంఘాల్లో ఉన్న కార్మికులు ఉన్నారు, నేటి కార్మికులు అందరినీ కూడా సమ్మెలోకి దించి మన హక్కులను కాపాడడంలో భాగంగా మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. జిల్లాలో మలేరియాను సమూలంగా నిర్మూలించే ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా నిర్మూలనపై ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మలేరియా వ్యాప్తి, వ్యాధి నిర్ధారణ, వైద్య సదుపాయం, వైద్యం అందించే విధానం తదితర అంశాలపై క్లుప్తంగా వివరించారు. జిల్లాలో గత ఏడాది మలేరియా కేసు నమోదు కాలేదని తెలిపారు. దీనిలో భాగస్వాములైన వైద్యులు, సిబ్బంది, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తూ ఇవే ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైద్యులు, సిబ్బంది తమ పరిధిలోని వార్డులు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. దోమతెరలు వాడాలని, దోమలు కుట్టకుండా చూసుకోవాలని, తదితర అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. పంచాయతీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తమ పరిధిలోని ప్రాంతాల్లో మురుగు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, ఎప్పటికైనా మురుగునీరు నిలిస్తే బ్లీచింగ్ పౌడర్ వేసి ఆయిల్ బాల్స్ వేయాలని, దోమల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని దవాఖానాల్లో మలేరియా నిర్ధారణ కిట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. వైద్యులు, సిబ్బంది మలేరియా లక్షణాలు ఉన్న వారికి నిర్ధారణ పరీక్షలు చేయాలని, వారికి సరైన వైద్యం అందించాలని సూచించారు. ప్రజలు కూడా తమ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. దీంతో వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందని స్పష్టం చేశారు. వైద్యులు, సిబ్బంది తమ ఇల్లు పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో ప్రజలు కూడా అలాగే తమ ఇల్లు పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రజిత, ప్రోగ్రామ్ ఆఫీసర్ అనిత, మెడికల్ ఆఫీసర్ ప్రదీప్, పిహెచ్సి డాక్టర్ సయ్యద్, సైరా, అంజుమ్, డాక్టర్లు, ఆశా కార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న మన సిఎస్సి సూపరింటెండెంట్, పిఎస్సి డాక్టర్ మరియు హెచ్ఓ, ఆశా వర్కర్ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యాంటీ మలేరియా డే దానికి నాకు అవకాశం ఇచ్చే దానికోసం మీకు చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర తెలంగాణలో ఈ మలేరియా ఓన్లీ సెలెక్టెడ్ పాకెట్స్లో ఉన్నాయి. సెలెక్టెడ్ పాకెట్స్ చెప్పాలంటే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మరి ఇన్ ట్రైబల్ ఏరియాలో ఎక్కువ ఉంది. సో మీ కృషి వల్ల లాస్ట్ 2 years నుంచి ఒక మలేరియా కేసు కూడా రాలేదంటే ఇది చాలా గొప్ప విషయం. అదేవిధంగా మన అందరికీ కొనసాగాలి. అండ్ మీరు కృషి చేస్తున్నారు. మా పంచాయత్ లెవెల్లో మా పంచాయత్ సెక్రటరీస్ కానీ, మున్సిపల్ లెవెల్లో మున్సిపల్ కమిషనర్ వాళ్ళు, అక్కడ ఉన్న పబ్లిక్ హెల్త్ వర్కర్స్ వాళ్ళు కృషి చేస్తాం. దానివల్ల అది మలేరియా రాలేదు. ఇదే విధంగా మాకు కొనసాగాలి. మరి దీని మీద మీ అందరికీ తెలుసు, అన్ని మొడాలిటీస్ తెలుసు, ఎట్లా అది కంట్రోల్ చేయాలి, ఎట్లా ప్రివెంట్ చేయాలి, అండ్ ఒకసారి వచ్చిన తర్వాత ఎట్లా దీనికి ట్రీట్మెంట్ చేయాలి, ఇవన్నీ మాట మీకు తెలుసు. కానీ అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ ఆల్సో నేను చెప్తాను మీకు. ఈ మలేరియా ఒక బయోమోడల్ డిజీజ్ అంటే ఒక సంవత్సరం రెండోసారి దీనికి పీక్ వస్తాయి. సో ఇప్పుడు ఏప్రిల్ తర్వాత ఒకసారి పీక్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ టైం అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో పీక్ వస్తుంది. సో మీరు ఒకసారి పబ్లిక్ హెల్త్ డేటా చూస్తే మీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కానీ, ఏరియా హాస్పిటల్లో కానీ ఈ 2 times మీకు పీక్ కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ఆపర్చునిటీ టైం. ఇప్పుడు చాలా మంచి సమయం ఉంది. ఒక్కసారి మీరు ఫీల్డ్ లెవెల్లో పోయి పంచాయత్ సెక్రటరీస్తో, వార్డ్ ఆఫీసర్స్తో పోయి ఒకసారి అందరికీ అవగాహన కల్పించాలి. ఏమేమి అవగాహన కల్పించాలి? ఇప్పుడు బయట పోయినప్పుడు ఫుల్ స్లీవ్ షర్ట్స్ వేసుకోవాలి, బాడీ కవర్ చేసి ఉండాలి. తర్వాత మీ ఇంటి దగ్గర ఒక సన్ స్క్రీన్ లాగా పెట్టాలి, జాలి పెట్టాలి. ఇన్సెక్టిసైడ్తో అది కోటెడ్ ఉంటుంది కాబట్టి అది అక్కడ మస్కిటో లోపల రాదు, అది మీ అందరికీ తెలుసు. తర్వాత ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ఒక చాలా శుభ్రమైన జిల్లా. ప్రతి ఒక్క చోట మోరి కట్టి ఉన్నారు 99% ప్లేసెస్లో. సో దానివల్ల మా చేతి మీద ఏం పని ఉన్నాయి చెప్పండి, ఆ క్లీన్ చేసి పెట్టాలి. సో క్లీన్ ఎట్లా అవుతుంది?
మీ ప్రతి ఒక్క పిహెచ్సిలో సిహెచ్సిలో విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ డే ఉంటుంది, ఉంటుందా కాదా? దీనికి ఆడిట్ చేయాలి. ఆడిట్ చేసి మోరీ క్లీన్ అవుతుందా లేదా, వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ పెడుతున్నారు లేదు, ఒకవేళ స్టాగ్నేటెడ్ వాటర్ అయితే ఎక్కడైనా ఒకవేళ డ్రైనేజ్ సమస్య ఉంటే అక్కడ ఆయిల్స్ బాల్ పెట్టాలి, మెలాథైన్ ఇంకా ఆర్గానోఫాస్ఫేట్ ఏదైనా కెమికల్ ఉంటే డిఎంహెచ్ఓ గారు చెప్పారు మీ దగ్గర సఫిషియెంట్ స్టాక్ ఉన్నాయి, అది మీరు ఆడిట్ చేయాలి విలేజ్ లెవెల్ హెల్త్ అండ్ శానిటేషన్ డే మీద. సో ప్రతి ఒక్క వ్యక్తి పాల్గొనాలి, మీ సొంత ఇంటి పనిలాగా ఆ పని కూడా చేయాలి, ఓకేనా? అదేవిధంగా ప్రతి ఒక్క పిహెచ్సి సిహెచ్సిలో మాకు సఫిషియెంట్గా మలేరియా కిట్స్ ఉన్నాయి. సో మీరు ఫీల్డ్ మీద తిరిగినప్పుడు మీకు ఎక్కడైనా ఇలాంటి సిమ్టమ్స్ మీకు తెలుసు, హై ఫీవర్ వస్తుంది, చిల్స్ వస్తాయి, తర్వాత ఒకసారి ఫ్యాల్సిపారం ఉంటే మళ్ళీ పొద్దున ఉంటుంది, సాయంత్రం మళ్ళీ ఒకసారి ఎక్కుతాయి, మీకు తెలుస్తుంది, పట్టి పెడితే కూడా తగ్గదు. అదే ఉంటాయి కదా డాక్టర్ గారు, అట్లా ఉంటాయి కదా, మళ్ళీ సారి వస్తూ ఉంటాయి. అలాంటి సిమ్టమ్స్ అయితే వెంటనే వాళ్ళకి మలేరియా టెస్ట్ చేయించాలి. దీని మీద ఆలస్యం చేస్తే డేంజర్ పెరుగుతాయి, మరి మీరు రెఫర్ చేస్తారు, మా జిల్లా నుంచి బయట పోయిన తర్వాత చూడడానికి ఏం వీలు ఉండదు కదా. కొన్ని మెటర్నల్ డెత్స్లో కూడా అది చూస్తున్నాం, బొన్రావుపేటలో 2 కేసెస్ అయినాయి, ఒకసారి డిఎస్ తర్వాత పోతే వాళ్ళకి చూసిన వాళ్ళు ఎవరు ఉండదు, ఓకే? సో నా సలహా మీకు ఏమై ఉన్నాయంటే ఒకసారి ఫీల్డ్ లెవెల్లో మీరు తిరిగినప్పుడు అలాంటి సిమ్టమ్స్ వస్తే దయచేసి ఇమీడియట్లీ మా దగ్గర సఫిషియెంట్ కిట్స్ ఉన్నాయి, పిహెచ్సిలో ఉన్నాయి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉంది, ఒకవేళ వీలుంటే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా తీసుకువెళ్ళండి, కానీ మీరు దయచేసి వాళ్ళకి టెస్టింగ్ చేయించండి. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులకు నూతన ROR చట్టం భూభారతితో పరిష్కారం లభించనుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు ప్రజలకు వివరించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ పీఓటీ LTR సీలింగ్ చట్టాల ఉల్లంఘన లేని దరఖాస్తుని క్రమబద్ధీకరణ చేసి నాటి స్టాంపు డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు ₹100 అపరాధ రుసుము వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని, హక్కుల రికార్డులు వివరాలను నమోదు చేసి పాస్బుక్ జారీ చేస్తారని వెల్లడించారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణకు చెక్ పెట్టవచ్చని స్పష్టం చేశారు. భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై భూభారతి చట్టం ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయంపై భూమి ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని గుర్తు చేశారు. అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టు వెళ్లవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ రాధాబాయ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తలారి రాణి నర్సింహులు, తహసీల్దార్ మారుతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో దండి చట్టంలో వస్తే దండి చట్టం మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ కోసం ఉంది, దీని మీద ఇనామ్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్, సాదా బైనామా కోసం ఏం ప్రొవిజన్ లేకుండే. సో అది ఒక చాలా పెద్ద తేడా ఉంది. ఆ తేడా వల్ల ఏమైంది అంటే సాదా బైనామాకి ఇంతకు ముందు ఉండే కదా, అది రెగ్యులరైజ్ కాలేదు. సో మామూలుగా మనం ప్రజావాణిలో చూస్తే కూడా, ఫీల్డ్ విజిట్లో కూడా చూస్తే మాకు చాలా కేసెస్ గ్రామ స్థాయిలో ఏముంటాయంటే ఇద్దరు కలిసి ఒక సాధారణ మీద అది చేస్తాం, కానీ మీకు పాస్బుక్ రావట్లేదు కదా, వస్తున్నాయా సాధారణ కేసెస్. సో అలాంటి కేసెస్ కోసం కూడా ఇప్పుడు భూభారతి చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయి. అదేవిధంగా గతంలో వచ్చిన ORC ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్, 3080 సర్టిఫికేట్, ఇనామ్లో వచ్చిన భూమి, తర్వాత అసైన్మెంట్ భూమి, దీనికోసం కూడా కొత్త పాస్బుక్ ఇవ్వడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి. సో ఒక ముఖ్యమైన డిఫరెన్స్ ఏమంటే ధరణి చట్టంలో ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ కోసం ఉంది, కానీ ఈ భూభారతి చట్టం ఫారెస్ట్ ల్యాండ్, ORC ల్యాండ్, అసైన్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, మరి ప్రతి ఒక్క ఫారెస్ట్ ల్యాండ్, ప్రతి ఒక్క ప్రకార ల్యాండ్ కోసం కూడా అది ఉన్నాయి. అదే మాత్రమే కాదు, దీని మీద ఆవాదీలో, సో ఈ ఆవాదీ మొత్తం ఊరు ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న ఆవాదీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, మరి
మీకు అవుట్ సైడ్స్ ఉంటాయి కదా, దీనికోసం కూడా రికార్డ్స్ ఆఫ్ రైట్ రికార్డ్స్ ఆఫ్ రైట్ చేయడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి. సో అది కూడా ఒక చాలా పెద్ద మార్పు తీసుకొచ్చింది ఈ గవర్నమెంట్. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇంకా ఒక చాలా పెద్ద మార్పు ఏమంటే, ఇప్పుడు ప్రతి ఒక్క ప్రజానికి వస్తే ఇద్దరు కొట్లాడుతూ ఉంటారు. ఇది నాకు పక్కన వాళ్ళు నాకు తోవా ఇస్తలేదు, ఇది ఇస్తలేదు, అండ్ మా భూమిలో వచ్చి నిర్మాణం చేస్తున్నారు. ఆ విధంగా ప్రాబ్లమ్ చాలా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్కి సార్ట్అవుట్ చేయడానికి ఈ కొత్త చట్టం ఓఆర్టీ చట్టంలో ప్రతి ఒక్క గ్రీన్ పాస్బుక్ ఉంది కదా, ఆ గ్రీన్ పాస్బుక్ లో జియో ట్యాగ్ చేసి మీ హద్దు పెట్టి మ్యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క కొత్త పాస్బుక్, ఒకవేళ మీ దగ్గర పాత పాస్బుక్ ఉంటే కొత్త పాస్బుక్ లో మీకు మ్యాప్ అతికించి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా AIML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మషిన్ లెర్నింగ్ ద్వారా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక చాలా పెద్ద తేడా ఉంది, మార్పు ఉన్నాయి. తర్వాత దీంతో పాటు ఒక సపోజ్ ఒక గొడవ వచ్చింది, దీని మీద మా తహసీల్దార్ గారికి కూడా ఎంక్వైరీ చేయడానికి ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ అంటే ఇప్పుడు ఏదైనా మీకు కంప్లైంట్ వస్తే మ్యూటేషన్ కోసం ఏదైనా అప్లికేషన్ వస్తే, విరాసత్ కోసం ఏదైనా అప్లికేషన్ వస్తే తహసీల్దార్ గారికి అక్కడ టేబుల్ మీద కూర్చి ఏదో పేపర్ చూసి చేయడానికి అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టులపై జరిగిన కాల్పుల్ని నిరసిస్తూ సిరిసిల్ల మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేపట్టారు. సిరిసిల్ల జామా మసీద్ లో ప్రార్థన ముగిసిన తర్వాత మధ్యాహ్నం ముస్లింలంతా జమ్మూ కాశ్మీర్ లో టూరిస్టులపై జరిపిన దాడులు నిరసిస్తూ పట్టణంలో ర్యాలీ చేపట్టారు. మసీద్ నుండి గాంధీ చౌక్ వరకు టెర్రరిజానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ సాగింది. అనంతరం మసీద్ కమిటీ అధ్యక్షుడు షమీ, మాజీ అధ్యక్షుడు ఎండి సలీం మాట్లాడారు. భారతీయులపై పాక్ టెర్రరిస్టులు దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా భావించారు. ముస్లిం ఖురాన్ గ్రంథంలో ఎక్కడా కూడా మనుషుల్ని చంపపని లేదని అన్నారు. ఈ భారతదేశంలో హిందూ ముస్లింలు అన్నదమ్ముల వలె కలిసి ఉంటున్నామని, మమ్మల్ని వేరు చేసేందుకు ఇతర దేశాల వారు కుట్రలు చేస్తున్నారని, అలాంటి వారిని ఎవరిని కూడా విడిచిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని వారు కోరారు. को जो सेंट्रल गवर्नमेंट है इसको सख्ती के साथ इस पर नज़र रखना चाहिए. वहाँ की सिक्योरिटी हो, वहाँ का जो भी इंतजामात हो, कड़ी से कड़ी नज़र रखकर उस पर सख्ती के साथ एक्शन लेने का हम सब एक होकर इस बात का डिमांड कर रहे हैं. और इसके साथ भी जो भी मामलात है, इन तमाम चीज़ों को सख्ती के साथ नज़र में रखकर और हिंदुस्तानियों की हिफाजत करने का हम ये ख़ास तौर पर अपील कर रहे हैं. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి హింస చాలా దురదృష్టకరం. ఇలాంటి దుష్ట శక్తులను ఏరివేయాలని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ అన్నదమ్ములా కలిసినటువంటి హిందూ ముస్లింలలో వారు వైషమ్యాలు సృష్టించి లేనిపోని అపోహలు కల్పించి ఇక్కడ భారతదేశంలో అందరికీ కునుకు లేకుండా చేస్తున్నారు. ఇలాంటి దుష్ట శక్తులను ఏరివేయాలని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం సిరిసిల్ల పక్షాన. ఎందుకనంటే అమాయకులైనటువంటి 26 మందిని బలిగొన్నారు. అలాంటి దుష్ట శక్తులను తుదముట్టించాలని చెప్పేసి కోరుతున్నాం. ఏ ఖురాన్లో కూడా లేదు, ఏ మత గ్రంథంలో కూడా లేదు. ఇలాంటి అరాచకాలు సృష్టించాలని, ఇలాంటి వారిని వెంటనే తుదముట్టిస్తేనే ప్రశాంతంగా ఉంటుంది దేశం కానీ ప్రపంచం కానీ అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. చనిపోయిన వారందరికీ మా సిరిసిల్ల మసీద్ కమిటీ పక్షాన వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల 3వ సంవత్సరం విద్యార్థులకు ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వి విజయలక్ష్మి మాట్లాడారు. మొదటిగా పహల్గామ్ లో తీవ్రవాదుల చేతిలో చనిపోయిన వారికి నిమిషం పాటు నివాళులర్పించారు. అనంతరం కళాశాల నుండి 3వ సంవత్సరం విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నత స్థానానికి చేరుకుని దేశ అభ్యున్నతికి తోడ్పాటును అందించాలన్నారు. అలాగే ఎర్ర రామేశం పంతులు మెమోరియల్ ట్రస్ట్ వారు కళాశాలలో చదువుతూ ప్రతిభ కనబరిచిన వారికి మొదటి, రెండో బహుమతులను ఇచ్చి ప్రోత్సహించారు. అంతేకాకుండా జనరేటివ్ AI పై నిర్వహించిన ఒకరోజు జాతీయ సదస్సులో భాగంగా పోస్టర్ ప్రెజెంటేషన్, రంగోలీ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమం 3వ సంవత్సరం విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. అలాగే విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు, స్కిట్స్ లో ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులంతా కూడా 3వ సంవత్సరం విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీని ఎంకరేజ్ చేశారు. ఇందులో భాగంగా మేము ముఖ్యంగా మెమోరియల్ ట్రస్ట్ నుంచి రమేష్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ రూపంలోని ప్రైజులు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మొన్న జరిగిన జాతీయ సెమినార్లోని పార్టిసిపేట్ చేసిన పోస్టర్ ప్రజెంటేషన్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ విన్నర్స్కి కూడా ప్రైజెస్ మేము ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మా కళాశాలలో జరిగిన వివిధ ముగ్గుల పోటీలు, తర్వాత ఇతర పోటీలకు సంబంధించిన ప్రైజులు కూడా ఈరోజు మేము విద్యార్థులకు అందజేశాము. ముఖ్యంగా ఈ కళాశాలలో ఇటువంటి వాతావరణం, ఇటువంటి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతి సంవత్సరం జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటు విద్యార్థులు, తర్వాత ఇటు మా అధ్యాపకులంతా కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో ఇలాంటివన్నీ కూడా పీజీ కళాశాలలో జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పంచాయతీ కార్యదర్శి ప్రియాంక ఆచూకీ కోసం ఎంతో సహకరించి కష్టపడ్డ పోలీసు వారికి ప్రియాంక తండ్రి, బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రియాంకను ఇబ్బంది పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. 3 రోజుల క్రితం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంక కనిపించకపోవడంతో లొకేషన్ ద్వారా వెతికి ఇంటికి తీసుకొచ్చిన పోలీసులకు కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి ప్రియాంకను ఇబ్బంది పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే ఈ రోజు తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా తెల్లారి వచ్చినాక ఎస్పీ గారికి కలవడం జరిగింది. ఎస్పీ గారికి కూడా 4 మీద కేసు పెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు తంగలపల్లి ఎస్ఐ గారు మళ్ళీ రమ్మంటే ఇక్కడ కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. సాయంత్రం ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇస్తానన్నారు. అంటే మా కూతురు మంత్రి ప్రియాంకకు పోలీసు వారు పూర్తిగా సహకరించినందుకు పోలీసు వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఆ 4 పైన ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకొని అట్లాంటి ఇక ముందు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ అందులో మహిళలకు ఇలాంటి ఎక్కడ జరగకుండా చూడాలని మేము మా అభిప్రాయాన్ని తెలియజేస్తాం. ఒక ఇంట్లో 2 శవాలు, మహిళను అతి కిరాతకంగా చంపి అదే ఇంట్లో ఆ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో చోటు చేసుకుంది. గంభీరావుపేట మండలంలోని గజసింగవరం గ్రామంలో అనుమానాస్పదంగా 2 మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన చెరుకురి రేఖ అనే వివాహితుని ఇంటికి ఎదురుగా ఉంటున్న ఉల్లి శ్రీకాంత్ విచక్షణ కోల్పోయి నోటితో కొరికి కొడవలతో కోసి చంపాడు. అనంతరం అదే ఇంట్లో శ్రీకాంత్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతురాలు రేఖ భర్త దుబాయ్ లో ఉంటున్నాడు. ఈమెకు 2 పిల్లలు కాగా మృతుడు శ్రీకాంత్ కు భార్య ఉంది. సంఘటన స్థలానికి పోలీసులు మరియు డీఎస్పీ సిఐలు చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. నేను పిల్లలు బెడ్ల ఎవరోళ్ళు చెప్పబోతారు వాళ్ళందరి దగ్గర పోయి మా దగ్గర లేదు అని ఆయన ఆడికెళ్ళి వచ్చిన దాని ఫ్రెండ్లాము అనోష ఫోర్ మన ఇంటి కడుపు బిడ్డలు తీసుకుని అనోషను అదే దేవుగా మా ఫోర్కి ఫోన్ చేయమంట అన్న. అనోష లేదు వాళ్ళ అవ్వగారింటికి అయింది. నా కొడుకు జ్వరం వచ్చి పన్నాడు. ఏనంగా నేను తలుపులు వాంచను అంత ఆయన ఇంటికి ఒకటి పోయి ఇక నా కొడుకేమో బసిట్టల్లా నా కోడలేమో ఇంటికాడ ఫోన్లు చేసిన లిఫ్ట్ లేదు. ఫోన్లు చేసినప్పుడు లిఫ్ట్ లేదు. ఆడేమో నా కొడుకు జ్వరం వచ్చి ఇంట్లో ఉన్నాడు. నా కోడలు కొత్త పెళ్లి వేసేసి ఇకేం చేయాలి సారు? నేనేం చేయాలి? నేను ఎట్లా చేయాలి? ఇక ఆయనతో నేను ఆయనతో ఇవన్నీ దిగినా ఆయనతో గుద్దుకుంటారు, బాగా గుద్దుకుంటారు. ఇంట్లో బొబ్బాయితో బొబ్బ కాగానే ఊరికొచ్చి వాళ్ళు బొబ్బాయి ఉరి పెట్టుకుంటారు అంటారు. ఓలు నా ఫోన్ చెప్తారు. మరి ఓళ్ళు ఆయన ఇంట్లో వచ్చే వరకల్లా నా బిడ్డను పక్క కొంటి ఇట్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మదీనా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఘటన ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తంగళ్లపల్లి మదీనా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో మొన్నటి రోజున జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ గ్రామంలో మన ఇండియన్ సిటిజన్స్ పైన ముష్కరులు అమానుషంగా దాడి చేసి అనేక మంది మరణానికి కారణమైన వారి దుశ్చర్యల్ని ఖండిస్తూ నమాజ్ సమయంలో ముస్లిం సోదరులు నల్ల బ్యాడ్జీలు ధరించి 2 నిమిషాలు మౌనం పాటించి చనిపోయిన వారి ఆత్మకు శాంతించాలని శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తంగళ్లపల్లి మండల ముస్లిం మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ హమీద్, మదీనా మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఎండి కాసిం గౌసుద్దీన్, హైదర్ బాబా, మౌలానా అక్రమ్ రాజా, ఇమాం సలీం, ఖాలిద్, మహమూద్ రఫీక్, ఇమాం జానీ, ఉస్మాన్, హసన్, నజీం ముస్లిం నాయకులు పాల్గొన్నారు. మరియు హిందూ సోదరులను చాలా మంది 26 మందిని వాళ్ళు హతమార్చారు. కాబట్టి దీన్ని మేము
కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా గుర్తిస్తున్నాము. ఎందుకంటే మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాల కింద ఇదే మోడీ గారు ఒక మాట చెప్పారు, మిత్రో ఏ దేశమే ప్రధాని హైక్యా నైక్యా అన్నారు. మరి మేము కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నాం, ఈ దేశంలో ప్రధాని ఉన్నారా లేరా, మాకు కేంద్ర హోమ్ మినిస్టర్ గారు ఉన్నారా లేరా, ఉంటే మాకు జవాబు చెప్పాలి. ఈ చర్య టెర్రరిస్టులు ఏ రకంగా మా ఇండియాలో చొరబడ్డారు, దీనికి జవాబు మీరు తప్పకుండా చెప్పాలి. వారిని ఎవరైతే ఈ పాకిస్తాన్ ఉన్నారో పాకిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ళను హతమార్చి వాళ్ళకు తగిన జవాబు చెప్పాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఒక బీజేపీ నాయకులు కానీ ఈ గోడీ మీడియా ఏదైతుందో దీన్ని హిందూ ముస్లింగా గొడవ కింద చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే దేశంలో అందరం మేము హిందూ ముస్లిం భాయి భాయిగా ఉంటున్నాం. దీన్ని వీళ్ళు ఆశగా తీసుకొని మొన్న వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకొచ్చారు. ఆ వక్ఫ్ బోర్డు బిల్లుకు దీనికి ఏదంటే ఆ వక్ఫ్ బోర్డు బిల్లు మర్చిపోవాలని చెప్పి ఇలాంటి కొన్ని అల్లర్లు చేస్తే మర్చిపోతారనుకుంటున్నారు. కానీ చాలా తప్పు. ఈ దేశంలో హిందూ ముస్లిం ఎవరైనా సరే అందరం మేము కలిసి ఉన్నాం కాబట్టి ఎవరిని వాళ్ళు ఈ హతమార్చిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని వెంటనే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని ఉరి తీయాలని మేము ఈ ముస్లిం మైనారిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జరిగిన ఘటనకు గాను ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో మదీనా మస్జిద్తో మేము నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నాము. మరియు ఆ యొక్క చనిపోయిన వారి కోసం మేము ఒక 30 సెకండ్లు వాళ్ళ ఆత్మశాంతి చేకూర్చాలని నివాళులర్పిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.